ఈరోజు మనము పోయిన వారము దావీదు గొలియాతు వారిద్దరి మధ్యలో జరిగిన కొన్ని ఆత్మీయమైనటువంటి సత్యాలు మనము తెలుసుకున్నాం. పాత నిబంధన అంతా కూడా దేవుడు ఎందుకు పెట్టాడంటే దృష్టాంతములు అని రాయబడింది. అంటే ఎగ్జాంపుల్స్, ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా చేస్తే ఇలా అవుతారు, కాబట్టి మీరు జాగ్రత్త, ఇలా చేయండి అని చెప్పి మనకి ఆ యొక్క వ్యక్తుల యొక్క జీవితాలు కూడా మనకి చూపించారు. ఈరోజు మనం దావీదు నాతాను అనే ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన సంభాషణ, దావీదు నాతాను ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. దాంట్లో నుంచి మనం ఆత్మీయమైనటువంటి విషయాలు తెలుసుకుందాం బయటికి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ వీళ్ళిద్దరి గురించి ఎక్కడ రాయబడి ఉంటుందంటే సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుంచి కూడా 15 వచనాలు. ఈ 15 వచనాల్లో దావీదు నాతాను ఇద్దరి గురించి రాయబడి ఉంటుంది. దావీదు ఎవరు? ముందు గొర్రెల కాపరి, ఆ తర్వాత రాజు అయిపోయాడు. హల్లెలూయా. ముందు గొర్రెల కాపరి, ఆ తర్వాత ఏమైపోయాడు? రాజు అయిపోయాడు. రాజు కూడా మామూలు చిన్న రాజ్యం కాదు. యూదా ప్రజలకి ఇశ్రాయేలు ప్రజలకి ఇద్దరికి కలిపి రాజుగా అయిపోయాడు. అంటే అతన్ని మహారాజు అన్నారు. దేవుడే దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు గొర్రెల దొడ్డిలో ఉంటే దేవుడు దావీదును పిలిచాడు. హల్లెలూయా. సమూయేలును పంపించాడు దేవుడు. దావీదు యొక్క తండ్రి యెష్షై, అయ్యా నీ కుమారులను పిలువు, దేవుడు నన్ను పంపించాడు అని చెప్పి ఒక తైలపు బుడ్డి, ఏంటంటే చెప్పండి, తైలపు అంటే ప్రేయర్ ఆయిల్ లాంటిది. హల్లెలూయా. ఒక ఆయిల్ బాటిల్ తీసుకొని వచ్చాడు. వచ్చి తండ్రితో అంటున్నాడు, నీ కుమారులు పిలువు, దేవుడు నీ కుమారుల్లో ఒక కుమారుణ్ణి ఇశ్రాయేలీల మీద రాజుగా ఎన్నుకున్నాడు అని చెప్పాడు. యెష్షయికి అర్థం కాల, నా కొడుకులు సైన్యంలో ఉన్నారు కదా, నా కొడుకులు యుద్ధం చేస్తున్నారు కదా, వాళ్ళు యుద్ధశాలలు, వారు ఏమన్నా రాజు అవుతారేమో అనుకుని దావీదును తప్ప మిగతా వాళ్ళందరినీ ఎదురుగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దావీదును తప్ప. చూడండి, దేవుడి యొక్క కృప అనే మాటను అర్థం చేసుకోండి. కృప, మనిషి యొక్క ఆలోచనకి దేవుడి యొక్క కృపకి ఉన్న తేడా. మనిషి ఆలోచన ఏంటంటే దావీదు యుద్ధం ఎట్ట చేస్తాడు, దావీదు రాజెట్ట అవుతాడు, గొర్రెలు కాసుకునేవాడు, వాడికి ఏం తెలుసు అని దావీదును చూపించలా, మిగతా అన్నలందరినీ చూపించాడు. ఆ యెష్షై తన కుమారులందరినీ చూపించాడు. అప్పుడు సమూయేలు వెళ్ళి ఒక్కొక్క కుమారుణ్ణి పట్టుకొని దేవుడిని అడుగుతున్నాడు, దేవా ఇతనా అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, దేవా ఇతనా అంటుంటే దేవుడు ఇతడు కాదు, రెండో వ్యక్తి కాదు, మూడో వ్యక్తి కాదు, ఇలా ఆ 7 అయిపోయిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు, యెష్షయిని అడుగుతున్నాడు తండ్రిని, ఇంకెవరైనా ఉన్నారా అంటే, ఉన్నాడయ్యా ఒకడు, గొర్రెలు కాసుకుంటున్నాడు, పిలిపించు అన్నాడు. హల్లెలూయా. పిలిపించి అతన్ని దగ్గర పెట్టి, ఇతనా అంటే ఇతడు నేను కోరుకునినవాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. ఇతడు నేను కోరుకునినవాడు. ఐ సెలెక్టెడ్ దిస్ పర్సన్ ఫర్ మై విల్. నా చిత్త ప్రకారం చేయడానికి ఇతన్ని నేను ఎన్నుకున్నా. చూడ్డానికి ఎలా ఉన్నాడు? లేత బాలుల్లాగా ఉన్నాడు. మహారాజా, ఏంటిది? దేవుడి చిత్తం ఏంటి ఇలా ఉంది? చూడండి, ఎందుకు దేవుడు దావీదును ఎన్నుకున్నాడు అంటే, దావీదు దేవుణ్ణి స్తుతించేవాడట, ఆరాధించేవాడట. సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడేవాడు.
యుద్ధం చేసే దావీదే, కానీ దేవుడికి ప్రార్థన చేసి యుద్ధం చేసేవాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, దావీదు వెళ్ళిన యుద్ధములన్నిటిలో దావీదుకు దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. రాజైపోయాడు, యుద్ధములన్నిటిలో విజయమే, ఎక్కడికి వెళ్ళినా కత్తి పట్టుకుంటే విజయమే. అటువంటి పరిస్థితుల్లో చూడండి దేవుని బిడ్డారా, ఒక పక్కన యుద్ధం జరుగుతుంటే ఇక్కడ దావీదంట మేడ గది మీద అటు ఇటు తిరుగుతున్నాడట. ఇంకా ఏం చేశాడు, చూడకూడని ఆ స్త్రీ వైపు తదేకముగా చూశాడు. అంటే పాపం అనేది ఎలా వచ్చిందో చెప్తున్నా. నీ పనిని నీవు మానేశావు, అవునా కదా? రాజు కదా, అందరు యుద్ధానికి వెళ్ళారు కదా, ఇతడు యుద్ధంకి వెళ్ళా అంటే తన పనిని తన పక్కన పెట్టేశాడు. పనికి మాలిన తిరుగుడు అంటే పైన ఏం చేస్తున్నాడు, మిద్దె మీద ఏ పని లేని పనికి మాలిన పని ఏం తెలుసా, అటు ఇటు తిరగడం. చెప్పాలి, అవునా కదా? దేవుని స్తోత్రం. ఏమనుకోగాకండి, అన్నానండి. పనికి మాలిన పని ఏంది? పని ఉన్నా దాన్ని పక్కన పెట్టి ఊరకనే అటు ఇటు తిరిగితే అప్పుడు అతను ఏం చూశాడంట, చూడకూడని దృశ్యాన్ని చూశాడు. ఎవరు? ఊరియా అనే నీతిమంతుడి భార్య స్నానం చేస్తుంటే చూశాడు. ఒకవేళ పొరపాటును వాడు చూసావనుకో, ఏమనుకోవాలి, రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ నా బిడ్డలు లాంటి వాళ్ళు, నేను చూడకూడదు అని పక్కకు తిప్పేసుకోవాలి తల. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ ఇతడు పని మానేశాడు కదా, దేవుని యొక్క నామాన్ని గూర్చి ఆలోచన మానేశాడు కదా. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క నామాన్ని గురించి ఆలోచించడం మానేశాడో, పని మానేశాడో, పాపము ఇతని జీవితంలోకి ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోండి, చాలా మంది జీవితాల్లో ఎవరైతే పనిని పక్కన పెడతారో వారు పాపం చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పని లేని వాడే పాపాలు చేస్తుంటారు, పని చేసుకోలేని వాడే పాపం చేస్తాడు. కొంతమందికి పాపం అంటే బహుప్రీతి, ఇతరులు కొంపలు ముంచడం అంటే బహు ఇష్టం, వేరొకరి భార్యను తీసుకొచ్చుకోవడం అంటే బహు ఇష్టం, ఇంకొకరిని మోసం చేయడం అంటే బహు ఇష్టం, ఇంకొకరిని నాశనం చేసి వీళ్ళు నవ్వుకుంటారు. శాడిస్టులు కదండి, అలాంటి వాళ్ళని ఏమంటారు? ఇంకొకరు ఏడుస్తుంటే నవ్వుకునే వాళ్ళని ఏమంటారు? శాడిస్టులు. తెలీదా రాజుకి? దావీదు తెలీదా? ఇంకొకరి భార్య తెలీదా? తెలుసు. దేవుణ్ణి ఆరాధించేవాడు కదా, గొర్రెలు కాసేటప్పుడు దేవుడిని స్తుతించేవాడు కదా, గొర్రెలు కాసేటప్పుడు దేవుడికి ఎంతగానో ఇష్టంగా ఉన్నవాడు కదా. అటువంటి వ్యక్తి కళ్ళు మూసిపోయినాయా? ఇంకొకరి భార్య నేను తీసుకోవచ్చుకోవచ్చా అని ఆలోచన చేసుకోవాలి కదా, చేసుకోవాలి. అంతకుముందు బానే ఉంది, ఇప్పుడు ఈ యొక్క తప్పిదం అనేది వచ్చింది. దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోని విషయాన్ని. దావీదు పడిపోయే సందర్భం, దావీదు పాపములో పడిపోయే సందర్భం. బెత్షెబాను తీసుకొచ్చుకున్నాడు, పాపం చేశాడు, పాపం చేసేసి ఆమెను పంపించాడు రహస్యంగా. ఇప్పుడు ఏం చేశాడంటే ఊరియాని పిలిపించాడు, ఊరియాని పిలిపించి ఇంటికి పో అంటున్నాడు. ఎంత కపటదారండి, ఎంత కుట్ర చేస్తున్నాడు, ఎంత కుట్రదారుడు చూడండి. ఒక పక్కన తన భార్యతో పాపం చేసి ఆమెను ఇంటికి పంపించి ఊరియాని పిలిపించి నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో అంటున్నాడు. ఎంత పాపమో! అతను అంటున్నాడు, నమ్మకమైన పనివాడు కదా, నేను యుద్ధం జరుగుతుంటే ఇంటికి వెళతానా? లేదు లేదు, నేను వెళ్ళను, నేను యుద్ధానికి వెళతాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక సైనికుడేమో యుద్ధానికి వెళ్తానంటున్నాడు, ఒక సైనికుడేమో నీతిగా ఉంటానంటున్నాడు, ఒక సైనికుడేమో దేవుడి పక్షంగా నేను నిలబడతానంటున్నాడు. రాజునుగా చేస్తే దేవుడు నిన్ను, రాజుగా నిలబెడితే దేవుడు నిన్ను, రాజుగా ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడితే కళ్ళు మూసుకుపోయినాయి, దేవుణ్ణి మర్చిపోయాడు. అవును బిడ్డలారా, దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితాల్లో దేవుడు ఏమీ లేని స్థితిలో వారిని ఆశీర్వదిస్తే దేవుడు వారికి కొంచెం ఇస్తే చాలు దేవుణ్ణి మర్చిపోయి తీరుతున్నారండి చాలా మంది. హల్లెలూయా. దేవుణ్ణి మర్చిపోతున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, బెత్షెబా పాపం చేశాడు, ఊరియాని పిలిపించాడు, ఆ పాపాన్ని కప్పిపెట్టాలనుకున్నాడు, కుదరలేదు.
ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా సైన్యాధిపతితో, ఇదిగో ఊరియాని బాగా ముమ్మరంగా యుద్ధం చేసే స్థలంలో ముందు పెట్టండి అన్నాడు. ఎంత కుట్ర! తీసుకెళ్ళి ముందు పెడితే చనిపోయాడు అని చెప్పి సమాచారం అంది. చనిపోయాడా అని సమాచారాన్ని విన్నాడు. విన్న తర్వాత ఏం చేశాడు? రహస్యంగా మళ్ళీ ఆ బెత్షెబాను తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకొని ఏ పాపం చేయలేదన్నట్టుగా, దేవుని బిడ్డరా, ఏ పాపం చేయలేదు. మనుషులందరి ముందు మంచివాళ్ళలాగా, సైనికుడు భార్య విధవైతే, సైనికుడు చనిపోతే ఆమెను తీసుకొచ్చుకొని వివాహం చేసుకున్నాడు. దావీదు ఎంత మంచివాడు, దావీదు ఎంత పుణ్యాత్ముడు అని మనుషులు అనుకోవాలనుకున్నాడు, కానీ దేవుడు చూస్తున్నాడు అనుకోలా. కాబట్టి దేవుడికి కోపం వచ్చింది దావీదు మీద. దావీదు చేసిన పనికి దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనం. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దేవుడికి అది చెడ్డ కార్యముగా అనిపించింది. దావీదు చేసిన పనిని దేవుడు చూస్తున్నాడు. ఎంత అన్యాయముగా ప్రవర్తించాడో దేవుడు చూస్తున్నాడు. దావీదు దేవుడికి ఇష్టమైన వ్యక్తే. తప్పు చేస్తే ఊరుకుంటాడా? దావీదు తప్పు చేస్తే ఊరుకుంటాడా? దేవుడి దగ్గర నువ్వు నిజాయితీగా ఉండాలి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడి దగ్గర నువ్వు నిజాయితీగా ఉండాలి. అసలు ఏమీ లేదు, అసలు నేనే పాపం చేయలా, ఏ తప్పు చేయలా, నా సహోదరులు ఎవరిని నేను మోసం చేయలా, నా సహోదరులు ఎవరిని నేను ఏ తప్పు చేయకుండా ఉన్నానట్టుగా ఉంటే, అప్పుడు దావీదు దగ్గరికి దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తను పంపించాడు. దేవుని సేవకుడిని పంపించాడు. అతని పేరేంటి? నాతాను. ఈరోజు దేవుని బిడ్డలారా, పాపము చేసి కూడా మేము చెయ్యలేదన్నట్టుగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ని సంగతి నేను మాట్లాడట్లేదు. హల్లెలూయా. అన్ని జనుల గురించి నేను మాట్లాడట్లా. దేవుని నమ్ముకున్నామని చెప్పి కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నమ్మామని చెప్పి యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని ఆశ్రయించి ఆయన పెట్టిన ఆ త్యాగము, ఆయన చేసిన బలియాగాన్ని అనుభవించి ఆ పాపాల నుంచి విడుదల పొంది యేసున్న సొంత రక్షకుడు చేసుకున్నాను అన్న తర్వాత ఏమొచ్చింది? నీకు రక్షణ వచ్చింది. హల్లెలూయా. రక్షణలో ఎలా జీవించాలి? నీతిగా జీవించాలి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. నీతి తప్పి జీవించడానికి యేసు ప్రభు మరణించలా. నీతి తప్పి జీవిస్తావని ఆయన రక్తము కార్చలా. నీతి తప్పి బ్రతుకుతావని ఆయన మరణించలేదు. గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని. యేసు ప్రభు మరణించింది ఎందుకు తెలుసా? ఇదిగో నా దగ్గరికి వస్తే నీ పాపాలని కడిగేస్తాను, నా దగ్గరికి వచ్చిన తర్వాత నీ రక్షణ వస్త్రాన్ని ఇస్తాను, నీతి అనే పైబట్టను నీ మీద ధరింపజేస్తాను, నిన్ను నీతిగా బ్రతకడానికి నేను నీకు సహాయం చేస్తాను. గట్టిగా చప్పట కొట్టని, గట్టిగా దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టాలా? అది మర్చిపోతున్నారు చాలామంది. అందుకని దేవుడు అంటే ఇప్పటికైనా మారు మనసు పొందు. ఏమంటాడు దేవుడు? ఇప్పటికైనా. హల్లెలూయా. ప్రవక్తను పంపించాడు. ప్రవక్త వచ్చి అంటున్నాడు, అయ్యా రాజా, దావీదు రాజా, నీ రాజ్యంలో ఒకడు ఇలా చేశాడు రాజా. ఏం చేశాడు? ఒక ఉపమానం చెప్పాడు. ఏంటది? ఒక అతనికి ఐశ్వర్యవంతుడికి చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా పశు సంపద ఉంది. ఇంకొక అతను పేదవాడు, అతనికి ఒక్క ఆడుగొర్రె ఉంది. ఆ ఆడుగొర్రె ఆ పేదవాడు అయినప్పటికీ ఆ ఇంట్లో బాగా తిరుగుతూ ఆ ఇంట్లో పేదవాడు తినే గిన్నెలో తింటుంది. హల్లెలూయా. సంతోషంగా ఉంది. అయితే ఒక మార్గస్థుడట, ఒక దారిని పోయేవాడంట ఆ ఐశ్వర్యవంతుడి దగ్గరికి వచ్చాడంట. దారిని పోయేవాడు ఐశ్వర్యవంతుడి దగ్గరికి వచ్చాడంట. ఈ డబ్బున్నోడు ఏం చేశాడంట? ఈ మార్గస్థుడు, ఈ దారిని పోయేవాడికి నేను పరిచర్య చేయాలి, నేను ఇతనికి ఏదైనా చెయ్యాలి కదా, ఆహారం పెట్టాలి కదా,
అనుకున్నాడు. అనుకొని ఎవరికి తెచ్చాడంట? ఈ పేదవాని ఆడుగొర్రెని తీసుకొచ్చి వధించి అతనికి విందు చేశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ మాట వినగానే దావీదు రాజు అంటున్నాడు, అన్యాయమో అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన దాకా రాకపోతే భలే తీర్పు తీరుస్తారండి అందరూ, హల్లెలూయా. అవునా కదా? అవునా కదా? చెప్పండి. ఎదుటివాడు ఎవడైనా కూడా రోడ్డు మీద పోతున్నాడో, పక్కింటోడో, ఎదురింటోడో, ఆళ్ళో వీళ్ళో ఏదైనా చిన్న తప్పు చేసి చాలు బోతద్దులు పెట్టి తప్పు 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 అని మాట్లాడతారు, హల్లెలూయా. ఇప్పుడు అందరిని తప్పు 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 అంటున్నావు, అది పెద్ద గొప్ప కాదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీలో ఏమైనా తప్పులు ఉన్నాయో పరిశీలించుకో, అప్పుడు నువ్వు పరిశుద్ధుడు అవుతావు. గట్టిగా చప్పట కొడి, గట్టిగా కొట్టాలా, గట్టి కొట్టాలి, హల్లెలూయా. అందరిలో చూస్తే తప్పులు కనపడతాయేమో, దానివల్ల నీకు ఉపయోగం లేదు. ఎవరిలో తప్పులు కనపడకుండా ఉంటాయి? చూస్తే అందరిలో ఏదో తప్పు కనపడిద్ది. ఒక్కొక్కడికి ఎట్టుంటుందంటే, నేను వైట్ షర్ట్ వేసుకున్నాను అనుకో, ఏందయ్యా ఈయనకి డబ్బులు రావట్లేదా, ఎప్పుడు తెల్ల షర్ట్ వేసుకుంటాడు, ఈయనకి ఏం మన ముందు ఊరిని షో చేస్తున్నాడు అంటారు కొంతమంది. పొరపాటు నేను కోట్ వేసుకుని వచ్చాను అనుకోండి, అమ్మో డబ్బులు చూడు, మనం ఇచ్చే డబ్బులని కోట్ వేసుకొని తిరుగుతున్నాడు ఈయన చూడయ్యా మన డబ్బులన్నీ పాడు చేస్తాడు అంటే, తప్పు అనేది ఎలా ఉంది? ఏ షర్ట్ వేసుకున్న తప్పు అంటున్నారుగా. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎదుటి వాళ్ళు తప్పు చెప్పాలంటే దానికి మంచి చేసినా తప్పే అంటారు. ఒక అతను అంటున్నాడు, భోజనం పెడుతుంటే వేరే వాళ్ళతో అంటున్నాడు, ఈయన భోజనాలు పెట్టి జనాలను రప్పించుకుంటున్నాడు అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే భోజనం పెట్టింది దేనికి? నేను ఎండలో తిరిగి వెళ్ళేటప్పుడు స్పృహ తప్పిపోకుండా, ఎక్కడైనా మళ్ళీ ఇబ్బంది పడకుండా అంత తిని వెళ్తే వాళ్ళ ఇంటికి క్షేమంగా చేరుతారు. నేను పెడితే నన్ను విమర్శించే వాళ్ళు ఏమంటారు, ఈయన భోజనాలు పెట్టి జనాలు రప్పిస్తున్నాడయ్యా. అమ్మో, అంటే మంచి చేసినా కూడా దాంట్లో కూడా తప్పే. ఎదుటి వాళ్ళలో తప్పులు ఎంచడం అనేది ప్రారంభిస్తే మంచి కూడా తప్పులాగే కనపడిద్ది, హల్లెలూయా. మంచి కూడా తప్పే. కాబట్టి దేవుడి యొక్క సన్నిధి ఏంటంటే మనల్ని మనము చూసుకోవాలి, హల్లెలూయా. మనము పాపాన్ని ఒప్పుకోవాలి, మనము దేవుడి సన్నిధిలో మన లోపాలు ఏమైనా ఉన్నాయా అని సరి చేసుకోవాలి. ఆ పని దావీదు చేయలా. తన పని, తన యొక్క పరిశీలన, తన యొక్క హృదయ పరిశీలన చేసుకోకుండా నాతాను వచ్చి చెప్పిన ఆ కథను బట్టి అన్యాయమో అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? అన్యాయమో. ఆ ఆడుగొర్రెను తీసుకున్న వానికి 4 గొర్రెల్ని ఇవ్వాలి అని చెప్పి తీర్పు తీరుస్తున్నాడు, హల్లెలూయా. ఎవరిప్పుడు అతను అంటే, అతను ఎవడో కాదయ్యా, నువ్వే. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట కొడి, గట్టిగా దేవుని మహిమపరుద్దాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడితో నిజాయితీగా ఉండాలి. నువ్వు ఎక్కడ నిలబడినా నువ్వు దేవుడితో, పాస్టర్ గారు నేను 3 సార్లు ప్రార్థన చేసుకుంటాను రోజుకి అంటే, మిగతా సార్లు ఏం చేస్తావు? 3 సార్లు చేసుకుంటావు, మిగతా సమయం అంతా మర్చిపోతావు. దేవుడు అది చెప్పాడా? అలా చెప్పలా. ఈ నిరంతరము ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అంటే నువ్వు పడుకొని నిద్రపోయేటప్పుడు కూడా నీ ఆత్మ దేవుడితో సంబంధము కలిగి ఉండాలి, హల్లెలూయా. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, రాజా జగమెరిగిన నా యేసు రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధమో అనుబంధమో, మన బంధమో అనుబంధమో, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఏదైనను. ఆమేన్. దేవుడితో బంధం, అనుబంధం అనేది ఎడతెగక, అసలు దేవుడితో నువ్వు విడిచిపెట్టేసి
నువ్వు నడవగలవా? నడవలేవు. నడవలేనట్టుగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు కదా పాపాన్ని నువ్వు అసహించుకునేది, అప్పుడు కదా పాపాన్ని చూసి తలదిప్పుకునేది, అప్పుడు కదా పాపం చేయకుండా నీ చేతులు వెనక్కి తీసుకునేది. ఎప్పుడు తీసుకుంటావు? దేవుడితో సంబంధము కలిగి అనుబంధము కలిగి ఉంటే. హల్లెలూయా. దేవుడైనా వ్యాపారం చేయొద్దన్నాడా? దేవుడు ఏమైనా ఉద్యోగం చేయొద్దన్నాడా? దేవుడు భోజనం చేయొద్దన్నాడా? చెప్పాలా? దేవుడైనా కొత్త బట్టలు కొనుక్కోవద్దన్నాడా? దేవుడు ఏమైనా నువ్వు షాపింగ్ చేయొద్దన్నాడా? హల్లెలూయా. దేవుడు ఏమంటాడంటే పొరుగు వానిదేది నువ్వు ఆశించొద్దు అన్నాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాలా. అంతేనా? మరి పాపం అంటే ఏంటి? పొరుగు వానిది ఆశించడం. పాపం ఏంటి? పొరుగు వారి భార్యని ఆశించడం, పొరుగు వారి ధనాన్ని ఆశించడం, పొరుగు వారి పొలాన్ని, పొరుగు వారి ఎద్దుని, పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకడం. ఇది పాపం అంటే అని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడింది. అందుకనే దేవుని బిడ్డలారా, పాపము యేసు ప్రభువును నమ్మిన వాడు పాపము చెయ్యడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. చెయ్యడంతే. పొరుగు వాని భార్యని కాదు, స్త్రీని కూడా చూడ్డు. హల్లెలూయా. స్త్రీని కూడా చూడ్డు. ఎలా చూడ్డు? చూడడం అంటే ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, ఇప్పుడు చూస్తున్నా అలానే కళ్ళు అప్పగించుకొని. హల్లెలూయా. ఏమంటున్నాను అర్థమైంది? అంతమందికి అర్థమైంది? ఇలా చూడడం వేరు, కళ్ళు అప్పగించుకొని చూడడం వేరు. తదేకముగా దావీదు తదేకముగా చూశాడు కాబట్టి పాపం. దావీదు తదేకముగా చూశాడు కాబట్టి పొరుగు వాని భార్య అయినప్పటికీ కూడా అతని పాపము అతను దేవుని వాక్యాన్ని మీరేటట్టు చేసింది. ఈరోజు దేవుని బిడ్డలారా, సేవకులు సైతం పడిపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకులు, దైవ సేవకులు అనబడిన వారు పడిపోతున్నారు. స్త్రీ విషయంలో పొరుగు వాని భార్య అని తెలిసినా కూడా పాపం చేసి ఇప్పుడు ఎవరు పాపం చేయకుండా ఉంటున్నారు అంటున్నారు. దొంగ ఆ మాట మాట్లాడేవాడు ఏమని అంటున్నా తెలుసా? ఇప్పుడు ఎవరు పాపం చేయకుండా ఉంటున్నారు అన్నాడు కదా. నేనేమంటున్నా తెలుసా? పాపము యేసు ప్రభునందు ఉన్నవారు చెయ్యరు. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలు ఒకవేళ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు అంటే వాటిని ఏమంటారంటే బలహీనతలు అంటారు. హల్లెలూయా. ఏమంటారు? పాపం కాదు అది, బలహీనత. అంటే కోపం రావటం, ఏదో వేరొకరి గురించి ఇక్కడ మాట్లాడుకోవడం. హల్లెలూయా. అవునా? ఎంతమంది మాట్లాడుకుంటారు మీరు ఇళ్లల్లో? అప్పుడే మీ పిన్ని ఇంటికి వచ్చి ఉంటుంది, ఇంటి నుంచి వెళ్ళింది, ఆమె గురించి మాట్లాడుకుంటారా లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. బలహీనత. ఎవరి మీద కోపం వచ్చింది? బలహీనత. బలహీనతలు ఉంటాయి కానీ పాపాలు ఉండవు. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. పాపము చేయవాడు దేవుని బిడ్డ కాదు. అంటే అర్థమేం తెలుసా? పొరుగు వానిది ఆశించేవాడు దేవుని బిడ్డ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దావీదుకి నాతాను చెప్తున్నాడు, నువ్వే ఆ పని చేసింది అన్నప్పుడు నేను కాదు అని కప్పిపుచ్చుకున్నాడా? నాకేం తెలీదు అని కప్పిపుచ్చుకున్నాడా? వేరొకరి మీద నిందేశాడా? ఎవరు లేరు, ఎవరు పాపం చేయట్లేదు అన్నాడా? అనలేదు. కానీ అవునయ్యా నేను తప్పు చేశానని మోకాళ్ళేసి గోని పట్టు కట్టుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీళ్లు గార్చాడు, దేవుణ్ణి అడిగాడు, క్షమించమన్నాడు. దేవుడు క్షమించాడా లేదా? చెప్పండి. క్షమించాడు.